అందరికీ నమస్కారం. కార్తీక మాస శుభవేళ. ఈరోజు భక్త రఘునాథుడు కథను విందాము. కృష్ణచంద్ర మహాపాత్రుడు జమీందారు. అతిథి అభ్యాగతులతో అతని భవనం ఎల్లవేళలా సందడిగా ఉంటుంది. అతని భార్య మహాపతివ్రత, ఉదార స్వభావం కలది, ఆదర్శవతి. పేరుకు తగినట్లుగా ఆమె నిజంగా కమలే. ఈశ్వరానుగ్రహం వలన కృష్ణచంద్ర మహాపాత్రునికి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు రఘునాథుడు. అందగాడే కాక మంచి గుణాలు కూడా కలవాడు. రఘునాథుడు చిన్నతనం నుండి అణుకువతో కూడిన స్వభావం కలవాడు. మంచి నడవడితో అందరినీ ఆనందపరిచేవాడు. రఘునాథుడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దేవునికి నమస్కరిస్తూ, కీర్తనలు పాడుతూ, స్తుతించుచూ ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడు. 17 సంవత్సరాల వయసు వచ్చిన పిమ్మట కళావతీపురానికి సంబంధించిన గంగాధరుని కుమార్తె అన్నపూర్ణతో రఘునాథుని వివాహం తల్లిదండ్రులు జరిపించారు. 7 అన్నలకు ఏకైక సోదరి అన్నపూర్ణ. ఒక్కతే ఆడపిల్ల కావడం వలన ఆమెను అందరూ ఎంతో గారాబంగా చూసేవారు. అందుచేత ఆమె వివాహం చాలా ఘనంగా జరిపారు. మంచి లక్షణాలు గల అన్నపూర్ణ రాకతో కమల ఇల్లు ఆనందంతో కళకళలాడింది. కానీ విధివ్రాతను తప్పించడం ఎవరితరం? కొన్ని సంవత్సరాలకు కరువు సంభవించింది. కృష్ణచంద్రుడు భూమి పన్ను వసూలు చేయడం మానేశాడు. అతను చాలా దయాస్వభావం కలవాడొకట చేత తనకున్న ధనాన్నంతా పేద రైతుల కోసం ఖర్చు చేశాడు. ఇల్లంతా ఖాళీ అయింది. పేరు ప్రతిష్టల కోసం ఖర్చు చేయడం మొదలు పెడితే పేదరికం సంభవించిన తక్కువ ఖర్చులు చేయడానికి సంశయం కలుగుతుంది. కృష్ణచంద్రునికి రాబడి తక్కువైంది, ఖర్చులు ఎక్కువైపోయాయి. జమీందారీ అంతా అప్పుల పాలైంది. మానసిక ఆందోళనలు పెరిగిపోయిన కొద్దీ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఆయన మంచం పట్టాడు. మరణమాసన్నమైనది. అటువంటి సమయంలో రఘునాథుని దగ్గరగా పిలిచి తన శిరస్సును అతని ఒడిలో ఉంచి వణుకుతున్న కంఠంతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నాయనా, నేను వెళ్ళిపోతున్నాను. నా మాట ఒక్కటి విను. ఎప్పుడు ఎవరికి బాకీలు ఎగ్గొట్టడానికి ప్రయత్నించకు. మనకు అప్పులు చాలా ఉన్నమాట నిజమే. అవి అన్నీ తీర్చడానికే ప్రయత్నించు. భగవంతుడు నీకు అన్ని విధాలుగా సహాయపడతాడు. ఈ మాటలు కుమారునికి చెప్పి కృష్ణచంద్రుడు శాశ్వతంగా కన్నుమూశాడు. భర్తతో పాటు అతని ప్రాణ సమానురాలైన కమల కూడా సహగమనం చేసింది. రఘునాథుని తల మీద మోయలేని భారం పడింది. అన్నపూర్ణ పెద్దింటి అమ్మాయి కావడం వల్ల ఆమె పుట్టింటిలోనే ఉంటూ ఉండేది. వారి వద్ద ధనం చాలా ఉంది. అయినా వాళ్ళు చాలా కక్కుర్తి మనుషులు. రఘునాథుడి అవస్థను వారంతా విన్నారు. కానీ వారేమీ సహాయం చేయలేదు, పట్టించుకోనూ లేదు. డబ్బు బాగా సంపాదించారే కానీ దాని సద్వినియోగం వారికి తెలియదు. రఘునాథుడు అసాధారణమైన వ్యక్తిత్వం కలవాడు. అతనికి గొప్పవారితో పరిచయం ఉంది. కానీ వారి పలుకుబడి రఘునాథుడు ఉపయోగించుకోలేదు. వారి ముందు గంగాధరకరణం సూర్యుని ముందు మిణుగురు పురుగు లాంటివాడు. రఘునాథుడు ఆర్థిక సహాయం కోరడానికి అత్తవారింటికి వెళ్ళలేదు. తనకున్న ఆస్తినంతను అమ్మేసి అప్పులు తీర్చేశాడు. అత్తవారి ద్వారా వరకట్నంగా లభించిన ధనాన్ని దైవసేవకే వినియోగించి చిరిగిపోయిన బొంత, కౌపీనం తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నాచో బురదలతో కూడిన పద్మం వికసిస్తే సుందరంగానే ఉంటుంది. చిరిగిపోయిన మలిన వస్త్రాలతో ఉన్నప్పటికీ రఘునాథుని ముఖం ఎంతో శోభతో అలరారుతోంది. అతని భక్తి మేలుజాతి పుష్పంలా సుగంధాన్ని వెదజల్లుతోంది. ఆ సుగంధం సమస్త ప్రపంచాన్ని గుబాళింపచేస్తోంది. రఘునాథుడి జీవితం దేదీప్యమానంగా భక్తితో వెలిగిపోతోంది. రఘునాథుడు గ్రామానికి వెళ్ళి ముష్టెత్తుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. ఒకనాటి రాత్రి ఓ చెట్టు క్రింద పడుకుని ఇలా ఆలోచించసాగాడు. ప్రతి గ్రామంలో రోజు ఇలా ముష్టి అడుక్కుంటూ తిరిగినందువల్ల ఏం లాభం? పశువుల ఆహారం నిద్ర పొందితే చాలా. ఏదైనా ఓ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఎక్కడో ఓ చోట కూర్చుని భగవన్నామస్మరణ చేస్తూ జీవనం గడిపితే నయం కదా.
ఇలా ఆలోచించి రఘునాథుడు గొప్ప శ్రద్ధాభక్తులతో పూరీ వెళ్ళాడు. అక్కడ దైవ దర్శనం చేసుకున్న తర్వాత చేతులు జోడించి భగవంతునితో ఇలా మొరపెట్టుకోసాగాడు. నా తల్లిదండ్రులు ఇరువురూ చనిపోయారు. నేను అనాథుణ్ణి అయిపోయాను. ఇప్పుడు నేను రక్షణ లేనివాడినయ్యాను. నీ చరణాలను ఆశ్రయించాను. కానీ నా ఇష్టంతో ఏముంది? అంతా నీ ఇష్టమే. నీ ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడు నీ ఇచ్చ ఎలా ఉంటే అలా చెయ్యి. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో. ఏమంటే రఘునాథుడి నాడు నీ సేవకుడు అన్నాడు. భగవంతుడు తన అభయముద్ర చూపుతూ అతనితో ఇలా అన్నాడు. నీకేం భయం లేదు. నువ్వు ఇక్కడ మహాప్రసాదాన్ని భుజిస్తూ సంతోషంతో తత్వవిచారణ సాగించు. రఘునాథ, నన్ను నువ్వు సేవకునిగా చేసుకున్నావు అని పలికిన భగవంతుడి ఆజ్ఞను శిరసావహించి అక్కడే ఉంటూ ఏది ఎప్పుడు ఎక్కడ దొరికితే దాన్ని స్వీకరిస్తూ భగవంతుని ముఖకమలాన్ని చూస్తూ ఉండడం, ఇదే రఘునాథుని కర్తవ్యం. అప్పటి నుండి రఘునాథుని మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. పాత స్మృతులన్నీ అతని మనసు నుండి తొలగిపోయాయి. స్మృతులే కాదు, భార్య అన్నపూర్ణ కూడా అతని స్మృతిపథం నుండి మన ఫలకం నుండి చెరిగిపోయింది. ఈ వార్తలు కొద్ది రోజుల్లోనే రఘునాథుడి అత్తారింటికి చేరాయి. అతడు దరిద్రుడై ముష్టి అడుక్కుంటున్నాడంటే గౌరవానికి భంగం వాటిల్లుతుంది. అందుకని గంగాధరుడి విషయాన్ని తన కుమారుల ముందు పెట్టాడు. వాళ్ళు అన్నపూర్ణకి మరల వివాహం చేయాలని తలపెట్టారు. అన్నపూర్ణ అన్నలు వరుణి కోసం వెతకసాగారు. చివరికి ఓ సంబంధం స్థిరపరిచారు. ఆ దేశపు మంత్రి కుమారుడు బసుమహాపాత్రుడు. ఈ బసుమహాపాత్రుడు చాలా దుష్టుడు. వాడితోనే అన్నపూర్ణ వివాహం నిశ్చయింపబడింది. మంత్రిపుత్రుడు గంగాధరుడు ఇరువురు ధనవంతులే. ఈ ఇద్దరు గొప్ప పలుకుబడి కలవారు. వారి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ఎవరికీ శక్తి లేదు. వివాహపు ముహూర్తం నిశ్చయించారు. అది ఫాల్గుణ శుక్ల పంచమి. అన్నపూర్ణ అందరి మాటలు విన్నది. అన్నపూర్ణ వయసు 15 సంవత్సరాల కంటే ఎక్కువే. ఆమె ఏమీ తెలియని అమాయకురాలు కాదు. తల్లిదండ్రులు చేస్తున్న పనిని తెలుసుకున్న అన్నపూర్ణ మనసు చాలా వ్యాకులమైంది. అయితే దీని నుండి తప్పించుకునే ఉపాయం ఏమిటి? ఆమె తన మనస్సులోని బాధనంతా భగవంతుడికి చెప్పుకోసాగింది. ఓ భగవంతుడా, నా భర్త జీవించి ఉండగా మరొకరితో నా వివాహమా? నా తనువు మనస్సులను ఆయన చరణాలకి అర్పించాను. ఈ శరీరంతో ఇతరుడి మొహం ఎలా చూడగలను? కష్టంలో ఉన్న గజేంద్రుని కాపాడినావు. ద్రౌపది మాన సంరక్షణ చేశావు. నువ్వు అంతర్యామివి. నేను నీకు ఏం చెప్పుకోను? ఓ పరమేశ్వర, నేను పతివ్రతను, వ్యభిచారిణిని కాదు. నన్నీ కష్టసముద్రం నుండి ఉద్ధరించు దేవా. అన్నపూర్ణ రాత్రింబగళ్ళు ఒంటరిగా కూర్చుని భగవంతుడితో మొరపెట్టుకుంటూ కన్నీరు కారుస్తోంది. ఆమె భోజనం చేయదు, మంచినీళ్లు తాగదు, నవ్వదు, మాట్లాడదు. అలంకరణలన్నీ విడిచిపెట్టేసింది. రాత్రంతా జాగారం చేస్తోంది. ఎవరితోనూ మాట్లాడదు, ఎవరినీ తన దగ్గరకు రానియదు. ఇంట్లో పూర్వం నుండి ఉన్న దాసి ఉంది. ఒకనాడ దాసితో తన కష్టాన్ని గురించి చెప్పుకోసాగింది అన్నపూర్ణ. దాసి, ఇక్కడి నుండి ఎవరైనా పూరి వెళ్ళేవారుంటే కనుక్కో. నా భర్తకు ఒక ఉత్తరం వ్రాసిస్తాను. నేనున్న ఈ విపత్కర పరిస్థితి వారికి తెలిస్తే వారు ఊరుకోరు, నన్ను ఆపద నుండి రక్షిస్తారు అంది. అన్నపూర్ణ ఆశించిన విధంగానే పూరి వెళ్ళి జగన్నాథస్వామిని దర్శించే వారి జాడ తెలిసింది దాసికి. వెంటనే ఆ దాసి అన్నపూర్ణ దగ్గరకు వచ్చి ఈ సమాచారం తెలిపింది. వెంటనే అన్నపూర్ణ తన భర్తకు ఈ విధంగా ఉత్తరం రాసింది. ప్రభు, నా కష్టాన్ని వినండి. రాబోయే ఫాల్గుణ శుక్ల పంచమి రోజున ఈ దేశపు మంత్రిగారి కుమారుడితో నా వివాహం నిశ్చయమైంది. పాదదాసి మీద మీకు ఏపాటి దయ ఉన్నా శీఘ్రంగా ఎంతమాత్రమూ ఆలస్యం చేయకరండి. మీరు రావడం రాకపోవడం మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. నేను మాత్రం మీ రాకకు రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాను. తొందరగా వచ్చి మీరు ఆదుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఈ విధంగా వ్రాసిన ఉత్తరాన్ని దాసికిస్తూ ఇలా చెప్పింది. దాసి,
ఈ ఉత్తరాన్నిచ్చి నా పక్షాన చేతులు జోడించి చెప్పమను. నా ప్రాణపతి పూరిలో ఉంటున్నారు. ముష్టి అడుక్కుని తింటున్నారు. అక్కడ రఘునాథుడు అరక్షితుడుగా చెప్పుకుంటున్నారు. ఇంకా ఇలా చెప్పు. ఏమనంటే, నా జీవనం మీ దయ మీద ఆధారపడి ఉంది. నీవు ఈ ఉత్తరాన్ని నా భర్త చేతుల్లో ఉంచినట్లయినా కోటి జన్మల వరకు నీకు రుణపడి ఉంటాను అంది. దాసి ఆ ఉత్తరాన్ని తీసుకువెళ్ళి పూరి వెళ్ళే వారికిచ్చింది. విషయాన్ని వారితో వివరంగా చెప్పింది. వారు కూడా అన్నపూర్ణ మీద పూర్తి సానుభూతి చూపుతూ ఆ ఉత్తరాన్ని తీసుకుని నిశ్చింతగా ఉండమని చెప్పి వారు పూరి వెళ్ళిపోయారు. మాఘమాసాంతానికి వారు పూరి చేరారు. చాలా రోజుల వరకు రఘునాథుని జాడ వారికి తెలియలేదు. ఒకనాడు హఠాత్తుగా ఆలయ సమీపంలో రఘునాథుని కలిశారు వాళ్ళు. తాము తెచ్చిన ఉత్తరాన్ని ఆయనకిచ్చారు. ఉత్తరం చదువుతూ ఉంటే రఘునాథుని మనసు చాలా కలవరపడసాగింది. దీనిపై ఆలోచించసాగాడు. తనకింకా 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. పూరి నుండి కళావతిపురం చేరడానికి నెల రోజులు పడుతుంది. ఈ లోపుగా వెళ్ళి ఆమెను రక్షించకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఎలా అక్కడికి ఈ లోపుగా చేరడం? రఘునాథుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. చిట్ట చివరికి భగవంతుడిపై భారం వేస్తూ, భగవంతుడు తప్ప ఈ విపత్తు నుంచి కాపాడగలవారెవరున్నారు అనుకుని దేవుడికి మొరపెట్టుకోసాగాడు. చక్రపాణి, ఓయి భక్త కల్పద్రుమా, ఓ దయాసాగరా, పతివ్రత మనసులోని బాధను తొలగించగలవాడా, నా భార్య యొక్క మనోబాధను తీర్చడానికి ఏమిటి ఉపాయం? ఓ సర్వాంతర్యామి, మీ వద్ద ఏ దాపరికం లేకుండా మొరపెట్టుకుంటున్నాను. ఈ కఠిన సమయంలో నువ్వు తప్ప రక్షించేవారెవరున్నారు అంటూ ఈ విధంగా వ్యాకులంగా ఆర్తుడై రఘునాథుడు భగవంతుడి ఎదుట ఎన్ని మాటలు చెప్పాడో తెలియదు. రాత్రి చాలా గడిచింది. బాధపడుతున్న మనసుతో ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఆలయ సింహద్వారం దగ్గర ఉన్న ఓ అరుగు మీద నిద్రపోయాడు రఘునాథుడు. తాను దుర్బలుణ్ణి అని ఎరిగి హృదయతః భగవంతుణ్ణి పిలిస్తే తక్షణమే ఆ పిలుపు భగవంతునికి వినబడుతుంది. జగన్నాథుడు తన భక్తుని బాధను చూసి చాలా వ్యథితుడైనాడు. అలా నిద్రలోనే రఘునాథుడు భగవంతుని మాయ వల్ల కళావతిపురంలోని గంగాధరుని యొక్క గుమ్మంలో ఉన్నాడు. ఈ విషయంలో ప్రజలు అనుకునేదేమంటే, ఈ రోజుల్లో ఇదంతా కేవలం కల్పన అని. ఇటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎప్పుడూ జరిగేవి కాదు. అందుచేత ఇవన్నీ కట్టుకథలే అని అనుకునేవారే ఎక్కువ. కానీ భగవంతుని నిష్కల్మష హృదయంతో ప్రార్థిస్తే కష్టాలలోని వారి ప్రార్థనలను తప్పక వింటాడు. ఎంచుచేతనంటే భగవంతుడు ప్రకృతికి అతీతమైన వాడు కనుక నిరాకారమైన దైవం సాకారమవడమే అలౌకికమవుతుంది. ఈ విషయాన్ని భగవంతుడే స్వయంగా చెప్పాడు. మరి రఘునాథుడు భార్యని కలిసి ఎలా రక్షించాడో తరువాయి భాగంలో విందామా మరి? అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.